గుడ్ మార్నింగ్ సార్. ఓ నువ్వు రావయ్యా, కూర్చో. ఏం సార్ దిగులుగా కూర్చున్నారు? అమెరికాలో 2 సంవత్సరాలు ఒక ఊపు ఊపానయ్యా. ఒకప్పుడు 480 మంది కన్సల్టెంట్స్ ఉండే నా కంపెనీలో. కానీ ఈరోజు నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు. ఏంటి అవునా? అంత తొందరగా మారిపోయారా కంపెనీకి? కంపెనీనా అంటే ఇందులో నీ పాత్ర కూడా ఉందా? లేదే, నాకు ఆ కంపెనీ గురించి ఏం తెలుసు సార్. वो पुलिस ऑफिसर ने మీ గ్యాంగ్ లోనే పెట్టాను మా డాడీ. ఎలా అరెస్ట్ అయ్యామనుకున్నావు? మర్యాదగా చెప్పు, ఆ కంపెనీ ఏంటి? మర్యాదగా చెప్తావా లేకపోతే నీ H1 క్యాన్సిల్ చేయమంటావా? చెప్పు. ఇంతవరకు వచ్చాక చెప్పినా క్యాన్సిల్ చేస్తావు, చెప్పకపోయినా క్యాన్సిల్ చేస్తావు. సరే, నీ కోరిక ఎందుకు కనాలి? విను. నా కన్సల్టెన్సీసా? ఎవరు దాని CEO? ఎవరు? ఎలా ఉంటాడు? ఏ స్టేట్లో ఉంది? చెప్పు. CEO ఎవరో తెలుసా? నాగశ్రవణ్, MS, UK. JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అనంతపూర్. నా కన్సల్టెన్సీ CEOనా? సరే, ఒకసారి ఫోన్ చెయ్యి, వానితో నేను మాట్లాడాలి. ఏంటయ్యా CEO రమ్మంటే షేవ్ చేసుకొని షర్ట్ మీద షర్ట్ వేసుకొని వచ్చినావు? నాగశ్రవణ్ అంటే నువ్వేనా? దమ్మా దా, కూర్చో. అది అక్కడ కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. ఎన్ని చేశానయ్యా నేను కన్సల్టెంట్స్ కోసం, కానీ ఒక్కడు కూడా నా కంపెనీలో లేకుండా పోయాడు. ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? రోజు BMW కార్ వేసుకొని ఓ అని తిరుగుతావు. ఏనాడైనా ఒక కన్సల్టెంట్స్కి లిఫ్ట్ ఇచ్చావా? లేదు. ఏమన్నంటే ఉండడానికి హాస్టల్స్ ఇచ్చాం, గ్రాసరీస్ ఇచ్చామంటావు. కానీ రూమ్లో ఎంతమంది ఉన్నారో ఏనాడైనా వెళ్ళి చూసావా? అరే, హీటర్ పనిచేస్తుందా, ఇంటర్నెట్ పనిచేస్తుందా ఏనాడైనా అడిగావా? అరే పాపం కన్సల్టెంట్ కష్టపడి ఆ బుక్ ఈ బుక్ చదివి ఇంటర్నెట్లో వెతికి జాబ్ తెచ్చుకుంటే పిలుస్తావు. నీకు 60 నాకు 40 అంటావు, దొబ్బేస్తావు. పాపం కన్సల్టెంట్ ఫస్ట్ టైం జాబ్కి వెళ్తున్నాడే, ఎక్కడ ఉంటాడు, ఎక్స్పెన్సెస్కి డబ్బులు ఉన్నాయా, ఆఫీస్కి ఎలా వెళ్తాడు ఏనాడన్నా అడిగావా? అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు. కానీ నేను పట్టించుకున్నానయ్యా. నేను నా కంపెనీలో చేరిన వారికి 80-20 ఇస్తాను, జాబ్ మారితే ఎక్స్పెన్సెస్ ఇస్తాను. గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళకి హీటర్లు పనిచేస్తున్నాయా, ఇంటర్నెట్ పనిచేస్తుందా,
రోజు వెళ్ళి చూస్తాను. కన్సల్టెంట్స్తో ఫ్రెండ్స్లా ఉండాలి, ఆ ఫ్రెండ్స్లా ఉండాలి. వాళ్ళేదో నీ కింద పనిచేస్తూ వాళ్ళని ట్రీట్ చేయకూడదు. అందుకేనయ్యా నా దగ్గరికి వస్తారు. అనవసరంగా పెట్టుకున్నాను నీతో. అలా చంపేశాడు అదే రే ఎవరనుకున్నావురా వాళ్ళని? వాళ్ళేమన్నా చేసి హోల్డర్స్ అనుకున్నావా? ఎవరనుకో నీ కంపెనీకి లాభన్నావు? రాత్రికి రాత్రి కంపెనీ పెట్టి నీలాంటి రోజుకొకరిని తయారు చేయొచ్చురా. కానీ వాళ్ళు కన్సల్టెంట్స్ రా, కన్సల్టెంట్స్. 3 నెలలు కష్టపడి కోచింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేసిన కన్సల్టెంట్స్ రా. ఎలా లాక్కుపోయారా వాళ్ళని? రే ఇలా కాదురా, నిన్ను ఇలా కాదు, నిన్ను రే సూటిగా చేస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికిలి వాడిగా వేస్తే పోకిరి పొగరులు కవిస్తే హార్డ్వేర్ అనుకున్నావు కదా? హార్డ్వేర్ కాదు, ఫుల్ సాఫ్ట్వేర్. రోజు ఒక కన్సల్టెంట్ అన్నా నా కంపెనీలో చేరంటే నిద్రపడదు. అన్నయ్య ఏలున్న ప్రతి ఒక్కడు గన్ను పేలుస్తాడు. కానీ ఇలాంటి వాళ్ళని వాడే నేను నా కనులను సూటిగా చేస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికిలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరులు కవిస్తే